ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. ఇప్పటి వరకు పాటలు అందులో తోడేండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి, ఈ రోజులో భాగంగా ఈ సమయాన్ని మాకు ఇచ్చి తండ్రి, మీ యొక్క బైబిల్ గ్రంథం నుండి ఎన్నో విషయాలను ఆలోచిస్తున్న భాగంగా అందులో ఒక పాఠ్యాంశాన్ని ఈరోజు ఆలోచించుటకు కృప చూపమని కోరుకుంటూ, ఇక సమస్యని మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము చెప్పబడిన వాక్య ప్రకారము దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడిరా. పాఠ్యాంశం మరోసారి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడిరా. పాఠ్యంలోకి వెళ్లే ముందు మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనము ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 800 నుండి 850 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. అందులో దాదాపు 300 నుండి 350 కోట్ల మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్నారంటే కారణం క్రీస్తును అంగీకరించారు. క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు అందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన బైబిల్ గ్రంథాన్ని తమ చేతిలో పట్టుకొని చదువుతున్నారు. కానీ ఒక్కొక్కరు ఒకలా దానిని అర్థం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు తమకు నచ్చిన కోణంలో వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. వాస్తవానికి దేవుడు ఏ ఒక్క ఆలోచనతో వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాడు, తన మనస్సును తెలియజేయాలనుకుంటున్నాడు, అసలు ఆ మాటలో ఉన్న మర్మం ఏంటి, ఆ మాటలో ఉన్న రహస్యం ఏంటి మనము గ్రహించాలి. కానీ 350 కోట్ల మంది వింటున్న క్రైస్తవులు తమ యొక్క బోధకులు చెప్పే వాక్యము అలాగున్నాయా లేవా అని పరిశీలించడంలో విఫలమైపోతున్నారు. అందుకోసమే మనము చూస్తే ఇక్కడ ఫెలోషిప్లు కానీ, గ్రూపులు కానీ, డినామినేషన్స్ కానీ మనం చూస్తూ ఉన్నాము. వారి చేతిలో ఒకే గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఉంటున్నది. అందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ వారు అర్థం చేసుకున్నలో విఫలమైపోతున్నారు. దేవుడు ఏ ఉద్దేశంతో వాక్యాన్ని వ్రాస్తున్నారో దానిని ఆలోచించలేక 3000 శాఖలుగా ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు విడిపోతూ ఉన్నారు. అందుకోసమే ఆర్సిఎం అనే ఒక బోధ, లూథరన్స్, రోమన్ క్యాథలిక్స్ అనే ఒక బోధ, పెంతకొస్తు అనే ఒక బోధ, ఇలాంటి ఎన్నో బోధలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. అందులో మనము చూసినట్లయితే బాప్తిస్మము నీళ్ళలో తీసుకోవాలని కొంతమంది వివరిస్తుంటే, చిలకరింపు బాప్తిసం సరిపోతుందని ఇంకొంతమంది అంటున్నారు. అలాగే యెహోవా నామంలో ప్రార్థన చేయాలి అని చాలా మంది వాదిస్తుంటే, యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థన చేయాలని ఇంకొంతమంది అంటున్నారు. స్వస్థతలు ఉన్నాయని కొంతమంది అంటుంటే, స్వస్థతలు లేవు అని మరికొందరు మంది వాదిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథము మనకు 66 పుస్తకాలుగా దేవుడు మనకి ఇస్తున్నప్పటికీ, దేవుడు తన చిత్తానుసారము ఏంటో మనుషులు గ్రహించగా, తమ యొక్క మానవ మేధస్సుకు అనగా మనోనేత్రాలతో బైబిల్ చదవకుండా ఈ యొక్క శారీరక సంబంధమైన ఆలోచనలతోటి బైబిల్ చదవడం చాలా బాధాకరం. అందుకే మనం చూసినట్లయితే గలతీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడక నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. 1వ శతాబ్దంలోనే ఇక్కడ పౌలు గారు గలతీలకు రాస్తే ఏమంటున్నాడంటే, మీరు పిలిచిన పిలుపుకు లోబడకుండా మీరు వాక్యం అనే ఆ వాక్యం చే యేసుక్రీస్తులోకి వచ్చారు, కానీ మీరు భిన్నమైన బోధల తట్టుకు ఇంత త్వరగా తిరుగుతున్నారు. క్రైస్తవులు భిన్నమైన బోధలకు తిరగడానికి గల కారణం ఏమిటని మనం ఆలోచిస్తే, బైబిల్ని పరిశీలించకపోవడం. బోధకులు చెప్పే వాక్యము, వచనాలు అలాగున్నాయా లేవా అని ధ్యానించలేకపోవడం. అలనాడు బెరయ పట్టణస్థులు పౌలు శిలా చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని వారి చేతి వద్ద బైబిల్ లేకపోయినప్పటికీ యెరూషలేం మందిరంలోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తిరగవేసి పౌలు చెప్పిన మాటలు అలాగున్నాయో లేవో అని పరిశీలిస్తూ వచ్చారు. కానీ మన క్రైస్తవులకు, ఇప్పుడున్న క్రైస్తవులకు వాక్యం వినడమే ఎక్కువైపోయింది. అలాంటి ఆ వాక్యాన్ని పరిశీలిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మేము ఒక రోజు ప్రార్థనకు ఒక ఇంటికి వెళ్ళాము. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా యేసయ్య, నీవు లాజరును తిరిగి లేపావు,
3 దినాల తర్వాత లాజర్ను తిరిగి లేపావు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన దరిద్రము ఆయన వెంటే ఉన్నది. ఆయన బాధకు గురయ్యి కురుపులతో ధనవంతుడు బల్ల మీద పడు ముక్కల కోసం వెయిట్ చేస్తున్నాడు అని ప్రార్థన చేశాడండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యేసుక్రీస్తు వారు చనిపోయిన లాజర్ను తిరిగి లేపింది మరియా మార్త యొక్క సహోదరిని తిరిగి లేపాడు. కానీ ఇక్కడ ధనవంతుడు లాజర్ సందర్భము యేసుక్రీస్తు వారు లూకా సువార్తలో వివరిస్తూ అది మోషే కాలంలో జరిగిన విషయం. మోషే కాలంలో జరిగిన విషయాన్ని ఆ యొక్క ధనవంతుడు లాజర్ అనే సందర్భంలో ఆ లాజరు యేసుక్రీస్తు వారు తిరిగి లేపిన ఈ లాజరు ఒకటే అని భ్రమపడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఈ లాజరు చనిపోయింది, పాతాళంలోని పరదేశికి వెళ్ళాడు. ఈ లాజరు చనిపోయి తిరిగి లేవబడ్డాడు. ఆ లాజరు వేరు, ఈ లాజరు వేరు. కానీ ఆయన ఇద్దరు లాజరు ఒకరే అనుకొని అక్కడ మాట్లాడడం జరిగింది. అంటే దీని గల కారణం ఏమిటంటే ధర్మశాస్త్రమును, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించకపోవడం చాలా బాధాకరం. అలాంటి విషయమే ఈరోజు మనము ఆలోచిస్తున్న ఈ యొక్క దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడిరా. ఇక్కడ మనము దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహమాడిరా అనే ఈ యొక్క అంశాన్ని మనము ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. దేవుని కుమారులు నరులు భూమి మీద విస్తరింపారారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ఈ విషయం యొక్క వచనం యొక్క భావము చాలా మందిలో ఎలా ఆలోచిస్తున్నారంటే, కొంతమంది ఒక తెగకు చెందిన వారు ఏమంటున్నారంటే ఈ యొక్క దేవుని కుమారులు ఎవరో కాదు, దేవదూతలు అని మాట్లాడుతున్నారు. దేవదూతలే ఆ యొక్క పరలోకం నుండి వచ్చి ఈ యొక్క భూమి మీద ఉన్న నరుల కుమార్తెలలోని అందమైన చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారని వీరు వివరిస్తున్నారు. ఎందుకు మరి వీరు ఈ యొక్క దేవుని కుమారులే దేవదూతలని అంటున్నారని మనం ఆలోచిస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఇక్కడ దేవదూతలని పుట్నోట్లో ఏముందంటే దైవ కుమారులు. చూడండి, దేవదూతలు అని పైన నెంబర్ 1 ఉండి మూల భాషలో దైవ కుమారులు అని ఇక్కడ రాయబడడం జరిగింది. దీన్ని బట్టి ఏమంటున్నారంటే ఈ దేవుని కుమారులు ఎవరో కాదు, దేవదూతలే ఈ యొక్క భూమి మీదికి వచ్చి అప్పుడప్పుడు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకొని వెళ్తున్నారు అని అంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఈ సృష్టికి ముందు మరొక సృష్టి ఉంది. ఆ సృష్టిలో దేవునికి ఇష్టానుసారంగా దేవునికి చిత్తానుసారంగా బ్రతికిన వారు మరణించి పరలోకానికి వెళ్ళారు. వారే వచ్చి ఈ సృష్టిలో ఉన్న నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటున్నారు అని మరికొందరు వాదిస్తున్నారు. వారు ఏ వచనాన్ని బట్టి వాదిస్తున్నారు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డి అన్నగా ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెనను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు అంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తం చనిపోయి మనుషుల యొక్క స్వస్థతలు చేసిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు అంటున్నాడంటే ఆ గొర్రెలు ఏవో కాదు, ఈ సృష్టికి ముందున్న మరొక సృష్టిలో ఆడువారుగాను మగవారుగాను జన్మించి దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన వారు చనిపోయి పరలోకానికి వెళ్ళారు. మరలా ఈ సృష్టిలో పుట్టిన నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడం ద్వారా ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు, నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటిగా చేయును, గొర్రెల కాపరి ఒక్కడు అవును. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న ఈ యొక్క గొర్రెల కాపరి ఆ సృష్టిలోని మనుషులను ఈ సృష్టిలోని మనుషులు అనగా ఆ యొక్క దేవుని కుమారులు భూమి మీద ఉన్న ఈ నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడం ద్వారా వారిద్దరిని ఏకపరుచుచు ఒక్కటిగా చేయుచున్నాడు. అంటే ఈ యొక్క సృష్టి కంటే ముందు ఒక సృష్టి ఉందని,
ఆ సృష్టిలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారు మరణించారని, ఆ మరణించిన వారే ఈ సృష్టిలో ఉన్న నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటున్నారని ఈ విధంగా ఇంకొందరు వాదిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మనము మన వాదన కాదు కానీ, మన ఇచ్చ కాదు కానీ, మన కోరిక కాదు కానీ, దేవుడు ఏ విధంగా వివరిస్తున్నాడు, దేవుని కోణంలో మనము ఆలోచించాలి. ఆయన ఏ విధంగా మాటలు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. మానవ నేత్రాలకు కనిపించేది బైబుల్ కాదండి. మనోనేత్రాలకు కనిపించేదే ఈ మహాగని. ఈ గనిని మనస్సు పెట్టి మనోనేత్రాలతో చదివితే తప్ప అర్థం కాదు. మనము ఏదో పైపైన మాటలు చదువుకుంటూ ఆ యొక్క అక్షరం యొక్క మర్మము, ఆ అక్షరంలో దాగి ఉన్న భావాన్ని గ్రహించకుండా ఓన్లీ అక్షరాన్ని మాత్రమే మనం చదివినట్లయితే ఆ యొక్క మాటలు మనకు అర్థం కావని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి ఇంతకు దేవుని కుమారులు దేవదూతలేనా మనమని ఆలోచించినట్లయితే హెబ్రీల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఏలే అనగా నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నేను నేడు నిన్ను కనియున్నాని అనియు, ఇదియు గాక నేను ఆయనకు తండ్రి అయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పనా. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఒక మాటను వివరిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు అనగా యేసుక్రీస్తు వారితో దేవుడు మాట్లాడుతున్న సందర్భం మనం బైబిల్ చదివేటప్పుడు పరిశీలించి చదవాలి. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి చదవాలి. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనంలో సంగతులను మీరు పైపైనే చూచుచున్నారు అని పౌలు గారు మాట్లాడడం జరిగింది. మనము పరిశీలిస్తూ ఎవరితో మాట్లాడుతున్నారు, ఇది ఎక్కడ మాట్లాడబడుతున్న సందర్భము, ఇది పాత నిబంధన గ్రంథంలోని సందర్భమా, కొత్త నిబంధనలోని సందర్భమా అని మనము ఆలోచిస్తూ చదవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు. ఈ మాటనే కాక ఇంకో మాట ఏమంటున్నాడు, మరి ఒక మాట, నేను ఆయనకు తండ్రి అయి ఉన్నందున, నేను అనగా దేవుడనైన నేను యేసుక్రీస్తు వారికి తండ్రి అయి ఉన్నందున ఆయన నాకు కుమారుడై ఉన్నాడు అని చెప్పాడు. కానీ దూతలతో ఎవరితోనైనా ఇలాగూ దేవుడు చెప్పాడా? దూతలతో నీవు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను, నీకు నేను తండ్రిని అని దూతలతో చెప్పాడా అండి? దూత వేరు, దేవుని కుమారులు వేరని మనకి ఇక్కడ ఈ వచనం తోటి నిశ్చయముగా అర్థమవుతుంది. ఈ వచనంలో దేవుని కుమారులు వేరు, దేవదూతలు వేరని మనకు అర్థమవుతుంది. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నీకు నేను తండ్రి అయి ఉన్నానని దేవదూతలతో ఒక్కరితోనైనా దేవుడు చెప్పనా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు తన సొంత కుమారులనే కుమారులుగా పిలువబడుతున్నారు. మరి ఇంతకీ ఈ యొక్క దేవదూతలు ఎవరని మనం ఆలోచించినట్లయితే 14వ వచనం చూడండి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. మీరు ఏమనుకుంటున్నారు? ఆత్మలంటే దేవుని కుమారులు అనుకుంటున్నారా? ఆత్మలంటే దేవదూతలు అంటే ఎవరో కాదు, దేవుని రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు. ఆ యొక్క పరలోకాన్ని పొందాలని ఈ భూమి మీద నివసిస్తున్న తన యొక్క కుమార్తెల కోసం పరిచారం చేయడానికి వచ్చిన దేవదూతలు. మనము ఈ దేవదూతలు ఎవరు అని మనం ఆలోచిస్తే, భూమి ఒక దేవదూత, ఆకాశం ఒక దేవదూత, పంచభూతాలు ఒక దేవదూత. వారు మనకు పరిచారము చేయడానికి వచ్చిన సేవకులైన ఆత్మలు. చూడండి, మరి వీరు దేవుని కుమారులు దేవదూతలు ఏ విధంగా అవుతారు? ఉదాహరణకు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఆ రాజుకు కుమారులకు ఇంట్లో పని చేయడానికి దాసులను నియమించుకుంటాడు. పట్టాభిషేకం చేయాల్సింది రాజు తర్వాత యువరాజు కావాలి, కానీ ఇంట్లో పనిచేసే సేవకులను దాసులను తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తామా? రాజుగా నియమిస్తామా? యువరాజుగా ఆయనని మనము ప్రమోట్ చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని కుమారులకు సేవ చేయడానికి వచ్చిన వారు దేవదూతలు. ఇక్కడ 7వ వచనం చూసినట్లయితే, తన దూతలను వాయువులుగాను
తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే ఈ విధంగా చెప్పుచున్నాడు. ఏమని? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. కుమారుని గురించి ఈ విధంగా చెప్తున్నాడు, దేవదూతల గురించి ఈ విధంగా చెప్తున్నాడు. దేవదూతలు ఏమో సేవ చేయడానికి వచ్చిన ఆత్మలు, ఈ యొక్క కుమారులేమో సింహాసాన్ని అధిష్ఠించడానికి పుట్టినవారు. మనకు సేవ చేయడానికి వచ్చినవి దేవదూతలు. అలాగే మనము ఇంకో వచనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచబడలేదు. మనం ఈ భూమి మీద నిరీక్షిస్తున్నామంటే, ఈ భూమి మీద దేవుని కోసం జీవిస్తున్నాము అంటే, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానుసారంగా, ఆయన కోసం మనం బ్రతుకుతున్నామంటే కారణం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళడానికి, ఆ యొక్క నిరీక్షణలోకి మనం వెళ్ళడానికి ఆయన నిరీక్షిస్తున్నాం కదా. ఆ యొక్క పరలోకాన్ని ఎవరికి ఇవ్వలేదంట దేవుడు. చూడండి 5వ వచనం, మనము మాటలాడుచున్నా, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నది, మనం ప్రతిరోజు దేవునికి పాటలు పాడుతున్నది, మనం ప్రతిరోజు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నది, మనం ప్రతిరోజు ఆయన కార్యక్రమాలు చేస్తున్నది ఎందుకు? ఆ యొక్క నిత్య జీవమైన పరలోకానికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది, మనం యొక్క రక్షణ పొందుతున్నది ఎందుకు? ఆయన యొక్క పరలోకానికి పొందడానికి, మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకానికి వెళ్ళడానికి. అదే మాట్లాడుతున్నాడు, మనము మాట్లాడుచున్న అనగా ఆ రాబోవు లోకమును అనగా ఆ యొక్క పరలోకాన్ని ఆయన అనగా దేవుడు దూతలకు లోపరచబడలేదు, దూతలకు లోపరచలేదు. ఆ యొక్క పరలోకాన్ని దేవుడు దూతలకు ఇవ్వాలనుకోలేదు, కుమారులైన మనకే ఇవ్వాలనుకున్నాడు. చూసారా? ఒకే వచనాన్ని పట్టుకొని మనము నిర్ధారణకు రావద్దండి. ఒకే వచనాన్ని పట్టుకొని నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళని మనము వాదించకూడదండి. నిజమేంటి, అబద్ధమేంటి, సత్యమేంటి మనము ఆలోచించాలి. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రము కొంత ఇచట కొంత అచట ఉండును కాబట్టి మనము దానిని పరిశోధించి వారిగా ఉండాలి. అక్కడ పుట్నోట్లో దేవదూతలు దేవుని కుమారులన్న ఒక వచనాన్నే పట్టుకున్నాము కానీ మరి ఇక్కడ ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో నేను ఆయనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన నాకు కుమారుడే ఉన్నాను, దూతలలో ఎవరికైనాను ఎప్పుడైనాను చెప్పెనా, నువ్వు నా కుమారుని అని దూతలతో చెప్పలేదు కదా. దేవదూతలు ఎవరంటే రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి సేవకులైన ఆత్మలు, దేవుడు పంపించిన ఆత్మలు. మనం నిరీక్షిస్తున్న పరలోకము దేవుడు దేవదూతలకు లోపరచలేదు. ఎంత మంచిగా వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని కుమారులు దేవదూతలు కాదు, దేవదూతలు పరిచారకులైన ఆత్మలు, దేవుని కుమారులు దేవుని స్వరూపం పోలికలతో ఉన్నవారు. ఇంకో వచనాన్ని మనం చూసినట్లయితే మృతుల పునరుత్థానము లేదని నమ్మే సద్దుకాయలు, అంటే ఈ సద్దుకాయలు ఎవరంటే చనిపోయిన తర్వాత మరో జీవితం లేదు, మరో బ్రతుకు లేదని చెప్పేవారు. వారు ఒక రోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటారంటే, ధర్మశాస్త్రం ప్రకారము ఒక స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత తన సహోదరిని వివాహం చేసుకోవాలని ధర్మశాస్త్రంలో ఉంది కదా ప్రభు గారు. అయితే ఒక స్త్రీ ఏమైందంటే తన భర్తను వివాహం చేసుకున్న తర్వాత, భర్త మరణించిన తర్వాత తన యొక్క తమ్ముణ్ణి వివాహం చేసుకుంది. తర్వాత తమ్ముడు మరణించాడు. ఇలాగా వాళ్ళ 5 అన్నదమ్ములను వివాహం చేసుకున్న తర్వాత వారు 5 సమాధి చేయబడ్డారు. ఈ యొక్క ఆవిడ కూడా, ఈ యొక్క స్త్రీ కూడా సమాధి చేయబడ్డారు. అయితే మీరు చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందంటున్నారు కదా, మృతుల పునరుత్థానం ఉందంటున్నారు కదా, మరి మృతుల పునరుత్థానములో ఈ స్త్రీ ఎవరికి భార్య ఆగును? ఈ 5 భార్య ఆగును కదా అని పునరుత్థానం లేదనే సద్దుకాయలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చాలా చక్కనైన సమాధానం చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము 27 నుండి 36 వచనం. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దుకాయలు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటి వాడొక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను. 2వ వాడు 3వ వాడు ఆమెను పెళ్లి చేసుకునిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానం లేకనే చనిపోయి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను. కాబట్టి
పునరుత్థానమునందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండేను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు అనగా యుగ పురుషులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ పెండ్లి చేసుకుంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని పెండ్లికి ఇస్తారు, పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు. కానీ పరమున మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనక వారికను చావనేరరు. చూడండి, చనిపోయిన తర్వాత ఈ శరీరానికి పెళ్లి అవసరం కానీ, ఈ శరీరానికి పెండ్లికి ఇవ్వబడడం అవసరం కానీ, ఆత్మకు లింగభేదం లేదండి. శరీరానికి స్త్రీ పురుష అనే భేదం ఉంది, శరీరానికి వయస్సు భేదం ఉంది, శరీరానికి జాతి భేదం ఉంది, కుల భేదం ఉంది, రంగు భేదం ఉంది. కానీ ఆత్మకు లింగ భేదము, రంగు భేదము, వయస్సు భేదము లేదు. మీరు పొరపడుచున్నారు, మీరు భ్రమపడుచున్నారు. మీ యొక్క పరలోకం యొక్క శక్తి, దేవుని యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోకుండా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మృతుల పునరుత్థానమందు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. దేవదూతల వలె ఉందురు, దేవుని కుమారుల వలె ఉందురు. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయండి. చనిపోయిన తర్వాత మృతుల పునరుత్థానమందు దేవదూతలు పెళ్లి చేసుకోరు అని ఒక విషయం అర్థమవుతుంది. అలాగే దేవదూతలు ఈ యొక్క శరీరానికి లింగ భేదం ఉంటుంది, కానీ ఆత్మకు లింగ భేదం లేదని మనకు అర్థమవుతుంది. మరి ఏ విధంగా దేవదూతలు వచ్చి భూమి మీద ఉన్న మనుషుల్ని వివాహం చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా దేవుని యొక్క దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి నరల కుమార్తెలను వివాహం చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించాలి మనం. ఒక వచనం ద్వారా భావము వేరైపోతుంది, భావంలో ఉన్న ఆంతర్యం వేరైపోతుంది. చూడండి, దేవదూతలు వివాహం చేసుకోరని వివరిస్తుంటే, దేవదూతలకు లింగ భేదం లేదని వివరిస్తుంటే, పరలోకంలో దేవదూతల వలె ఉంటాము అంటే దేవదూతలు ఆ యొక్క లింగ భేదం లేకుండా జీవిస్తున్నారు అంటుంటే, మరి ఏ విధంగా దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెను వివాహం చేసుకుంటారు? వచనం మరోసారి చదువుదాము. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండని కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు అనగా ఈ లోకంలో జీవిస్తున్న మానవాళి పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇయ్యబడుదురు. గాని పరమున మృతుల పునరుత్థానములో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనేరరు. ఈ శరీరానికి మరణం ఉంది, ఈ శరీరంతో పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడతారు. కానీ ఆత్మకు మరణం లేదు. ఇది దేవుని నుండి వచ్చిన ఆత్మ మరల దేవుని యొద్దకు వెళ్ళాలి. ఒకవేళ ఆత్మకు మరణం ఉంటే దేవునికి మరణం ఉండాలి. దేవునికి మరణం ఉంటే దేవుడు ఎలాగవుతాడు? దేవుడు ఉన్నవాడు, ఆదిలో ఆయనకు ఆది లేదు, అంతం లేదు, మధ్యలో వచ్చిన వాడు కాదు, మధ్యలో పోయేవాడు కాదు, ఎప్పటికీ ఉండేవాడు. బంగారం అనే ఒక ముద్ద నుండి ఒక రేణు విడిపోతే అది బంగారంగా ఏ విధంగా పిలువబడుతుందో, వజ్రం నుండి ఒక ముక్క తీస్తే అది వజ్రంగా ఏ విధంగా పిలువబడుతుందో, మనం దేవుని నుండి వచ్చిన వారం కనుక మనం దేవుని కుమారులం. ఆయన సమీపరింపరాని తేజస్సులో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మగా విభాగింపబడి ఈ శరీరాల్లోకి మనం వచ్చాము. కాబట్టి శరీరానికి లింగ భేదాలు ఉంటాయి, శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. దేవదూతలు పెండ్లి చేసుకున్నారు, దేవదూతలకు లింగ భేదం లేదు. అలాంటి దేవదూతలు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను ఏ విధంగా వివాహం చేసుకుంటారు? వారు ఒక్క వచనాన్ని బట్టి మాట్లాడితే మనము 10 వచనాలను పరిశీలించాలి. 10 వచనాలలో ఉన్న భావం ఏంటి? అలాగే మనము పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడురు. వారు పరలోకమందున్న దేవదూతల వలె, దేవిని దూతల వలె అని ఇన్పుట్ లో ఉంది చూడండి, ఉందురు. మృదుల పునరుత్థానమును గురించి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనైన ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఒకవేళ చనిపోతే, మరో జీవితం లేకపోతే, అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. చనిపోయిన వారి పేర్లు మరోపడాలి కదా. చనిపోయిన వారికి మరో జీవితం లేకపోతే మరలా దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని తన్ను తాను గురించి ఎందుకు చెప్పుచున్నాడు అంటే, వారి శరీరాన్ని విడిచారు తప్ప వారికి మరణం లేదు. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ మనకు దేవుని కుమారులు ఎవరని మనం ఆలోచించినట్లయితే, మరి ఇంతకి దేవుని కుమారులు ఎవరు? ఇక్కడ మనకు 2 ప్రశ్నలు ఉన్నాయి. దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడిరా అని మనం తెలుసుకోవాలంటే ముందుగా దేవుని కుమారులు ఎవరో తెలుసుకోవాలి. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఏనోషుకు, ఏనోషు సేతుకు, సేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి చెప్తూ, యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి నుండి ప్రారంభమైన ఈ యొక్క వచనాలు చివరి వచనానికి వచ్చినట్లయితే, కేయినాను ఏనోషుకును, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎవరు? ఆదాము. ఆదాము ఎవరి నుండి వచ్చాడు? దేవుని నుండి వచ్చాడు. దేవుని కుమారులు అంటే ఎవరు? పురుషుడుగా మనం పిలుస్తున్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఉంది. మట్టిగా తయారు చేసిన దేవుడు ఆదాము యొక్క నాసిక రంధ్రం నుండి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని మనము ఆ వచనంలో చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఆదాము ఎవరి నుండి వచ్చాడు అంటే దేవుని నుండి వచ్చాడు. ఆదాము ఎవరిగా పిలువబడుతున్నాడంటే దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందిరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలో పుట్టుకొస్తున్న ఆదిలో ఆదాము నుండి ఇప్పటి వరకు పుట్టుకొస్తున్న వారందరికీ మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఇప్పుడు 850 కోట్ల మందికి మూల పురుషుడు ఎవరు? ఆదాము. మరియు యావత్ భూమి మీద, ఈ ప్రపంచం మీద కాపురం ఉండుటకు ఆయన ఒకడి నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని. అంటే ప్రపంచ మానవాళి ఎవరి నుండి వచ్చారు అనగా ఆదాము అనే నరుని నుండి వచ్చారు. ప్రపంచ మానవాళి ఎవరి నుండి వచ్చారు అంటే నరుడు అయిన ఆదాము నుండి వచ్చారు. ఆదామేమో దేవుని నుండి వచ్చి దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఈ ఆదాము అయిన నరుని నుండి వచ్చిన వారులే ఈ ప్రపంచంలో ఉన్న నరుల కుమార్తెలు, నరుల కుమారులు. అలాగే ఆదికాండం చూడండి. ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత ఆదాముడు ఒంటరిగా ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్న అతను పని చేసుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టింది కూడా ఆదామే. ఏనుగు అని, చీమ అని, కుక్క అని, పంది అని పేర్లన్నీ పెట్టింది కూడా ఆదాము గారే. అయినను ఆదాముకి ఏదో కొదువ ఉంది, ఆదాముకి ఏదో లోటు ఉంది, లోపము కనిపిస్తుంది అని చెప్పేసి ఇతనికి సాటి అయిన సహకారి కావాలని చెప్పేసి ఆదాము కొరకు హవ్వను దేవుడు నిర్మించాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకను
తీసి ఆ ప్రక్కటెముకతోటి హవ్వను నిర్మించాడు. ఆ యొక్క మత్తు నుండి కోలుకున్న తర్వాత ఆదాము మాట్లాడిన మాటను మనము ఆలోచించినట్లయితే అప్పుడు 23వ వచనం అండి, 2వ అధ్యాయము 23వ వచనం, 22వ వచనం చదువుతాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాని నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, ఏమంటున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. నా ఎముకలోని ఒక ఎముక, నా మాంసంలోని మాంసము, ఇది నరులలో నుండి తీయబడను గనుక నారీ అనబడను. నా ఎముకలోని ఒక ఎముక, నా మాంసంలోని ఒక మాంసము, ఇది నరుని నుండి తీయబడును గనుక నారీ అనబడును. అంటే ఇక్కడ ఆదాము, నరుడుగా ఉన్న ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి హవ్వ రెడీ అయింది, తయారు చేయబడింది. ఆదాము యొక్క మాంసము నుండి హవ్వను దేవుడు తీయడం జరిగింది. ఆదాము అనే నరుని నుండి నారిని తీయడం వలన ఆ యొక్క నరునికి ఈ యొక్క నారి కుమార్తె, అనగా హవ్వ నరుని నుండి తీయబడింది కాబట్టి నరుని కుమార్తె. ఆదాము పురుషుడు దేవుని కుమారుడు అయితే, ఆదాము దేవుని నుండి ఆత్మగా విభాగింపబడి ఆదాములోకి వస్తే, ఈ ఆదాము యొక్క శరీరము నుండి, మాంసము నుండి, నరుని నుండి నారీగా పిలువబడింది. అనగా హవ్వ ఎవరో కాదు, నరుడైన ఆదాము నుండి, నరుని నుండి రావడం జరిగింది కాబట్టి నరుని కుమార్తెగా పిలువబడింది. అర్థమవుతుందా అండి? దేవుని నుండి ఆత్మ విభాగింపబడి ఆదాములోకి వస్తే, ఆదాము నుండి అతని ఎముక నుండి రాబడింది స్త్రీ, అతని మాంసం నుండి రాబడింది స్త్రీ. అతను నరుడు కాబట్టి నరుని యొక్క ఎముకలో నుండి ఎముక, మాంసంలో నుండి మాంసము, నరుని నుండి తీయబడింది కాబట్టి నారీగా పిలువబడింది. ఈ యొక్క నరుని నుండి వచ్చిన వాళ్ళే నరుల కుమార్తెలు, ఈ యొక్క నరుని నుండి వచ్చిన వాళ్ళే నరుల కుమార్తెలు. అదే వచనాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయం చూస్తే మొదటి నుంచి, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసెను. ఆదామును ఎవరు చేశాడు? దేవుని పోలికగా ఆదామును చేశాడు. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి ఏమని పేరు పెట్టాడు? నరులని పేరు పెట్టాడు. ఇక ఆడుదానిగాను మగదానిగాను నిర్మించి వారికి నరులని పేరు పెట్టారు. ఈ నరుల నుండి వచ్చిన వారిలే నరుల కుమారులు, నరుల కుమార్తెలు. శరీరము, ఆత్మ, శరీరం ప్లస్ ఆత్మ ఈజ్ మానవుడు. మానవునికి పర్యాయ పాదాలే నరుడు, మనిషి అని మనము చదువుకుంటూ ఉంటాం. ఆదాము దేవుని నుండి వచ్చిన వాడైతే ఆదామనే ఈ నరుని నుండి రాయబడినదే నారి, నరుని కుమార్తె. వీరిద్దరిని దేవుడు ఆడుదానిగాను మగదానిగాను సృజించి వీరికి నరులని పేరు పెట్టి వీరిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. మీ యొక్క నరుల ద్వారా వచ్చిన వారే నరుల కుమారులు, నరుల కుమార్తెలుగా మనము చూడగలము. అలాగే మనం చూసినట్లయితే స్త్రీ నరుని నుండి తీయబడినది కనుక నరుని కుమార్తె అయ్యింది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. 3 నుండి 7. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించినో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించినో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనటి అయినను క్షౌరము చేయించుకొనటి అయినను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడై ఇక్కడ మనం చూసినట్లయితే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఇక్కడ స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు. ఇక్కడ చివరిగా మాట్లాడబడిన మాట స్త్రీ అని. స్త్రీకి శిరస్సు పురుషుడు అంటే పురుషుని కోసం స్త్రీ వ్రాయబడినదే గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టింపబడినదే కానీ స్త్రీ కోసం పురుషుడు సృష్టింపబడలేదు. అదే వచనము మనము స్త్రీ కొరకు పురుషుడు సృష్టింపబడ్డాడు, పురుషుని కొరకు స్త్రీ సృష్టింపబడిందే కానీ
స్త్రీ కొరకు పురుషుడు సృష్టింపబడలేదు అని ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి 8వ వచనం. ఏలైనగా ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఈ లోకంలో పుట్టుకొస్తున్న మానవాళి ఆదాము నుండి వస్తే ఆ ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే మనమంతా. స్త్రీ మౌనంగా ఉండి ఉపదేశించడకు అని చెప్పుకుంటూ మరొక సందర్భంలో ఏమంటున్నాడంటే భర్త యొక్క అడుగు జాడలో కూడా మనము నడవవలెను అని చెప్తున్నాడు. మనము 9 నెలలు స్త్రీ ఒక 9 నెలలు మోసి పిల్లల్ని కంటుంది, కానీ ఆ పిల్లలకు మూల పురుషుడు తండ్రే. ఆదికాండం 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పుకుంటూ అబ్రహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను అన్నారు. కానీ వారి యొక్క వంశావళి మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీలకు పురుషులకు మూల పురుషులు ఎవరు అంటే పురుషుడు అని మనకు అర్థమవుతుంది. ఈ పురుషుడు ఎవరు అంటే దేవుని కుమారులు అని. ఈ నరుల కుమార్తెలు ఎవరు? ఇంత ముందుకే మనం తెలుసుకున్నాం కదా, స్త్రీకి మనకు శరీరానికి లింగభేదం ఉంది, శరీరానికి తారతమ్యాలు ఉన్నాయి, శరీరానికి ఉన్నాయి కానీ ఆత్మకు కాదు. మనం అందరము దేవుని నుండి వచ్చిన వాళ్ళము. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడనియు గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ యొక్క శరీరానికి మనము లింగభేదం ఉండొచ్చు కానీ ఆత్మకు లింగభేదం లేదు. మనమందరము బాప్తిసం పొందిన వారందరం దేవునికి కుమారులై ఉన్నారు. ఇక్కడ స్త్రీగా పురుషునిగా ఉన్న వారిని ఏమంటున్నాడు? దేవునికి కుమారులై ఉన్నారు. అక్కడ ఆ యొక్క మోషే రాసిన ఆదికాండంలో ఉన్న ధర్మశాస్త్రం యొక్క భావం ఏమిటంటే, ఆ ధర్మశాస్త్రంలో మోషే గారు వివరించిన మాట ఏమిటంటే దేవుని కుమారులు అనగా పురుషులు ఆ పురుషుల నుండి వచ్చిన నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. ఆ యొక్క దేవుని కుమారులు నరుని నుండి వచ్చిన నరులను కుమార్తెలను వివాహం చేసుకున్నాడనే భావం తప్ప దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకోలేదండి. మరొక వర్షంలో మాట్లాడుతున్న వారు ఏం మాట్లాడుతున్నారు? ఈ సృష్టి కంటే మరో ముందు సృష్టి ఉంది, ఆ సృష్టిలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారు చనిపోయి పరలోకానికి వెళ్ళారు, ఆ పరలోకానికి వెళ్ళిన వారు మరల ఈ భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటున్నారు అని వివాహం చేసుకుంటున్నారని వివరిస్తున్నారు తప్ప అది ఎంతవరకు నిజమని మనకు అర్థం చేసుకోవాలి. అసలు ఆ వచనం యొక్క భావం ఏమిటంటే ఏంటి? యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం యొక్క భావం మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అనగా యేసుక్రీస్తు వారు మొదట ఈ లోకానికి వచ్చి ఇజ్రాయేళ్లు మొదటగా ఏర్పరచుకున్న ఇజ్రాయేళ్లు ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న ఇజ్రాయేలులను తన శరీరము ద్వారా నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన యొక్క శరీర మరణం ద్వారా ఆ యొక్క ఉభయులను అనగా పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేళ్లను, కొత్త నిబంధన అనగా మనల్ని అన్యులను ఏకపరచడానికి ఆయన వచ్చాడు. కానీ ఈ వచన భావాన్ని వీరు ఈ విధంగా వాడుకుంటున్నారు. మొదటగా దేవుడు ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న ఇజ్రాయేలులను ఆ కాడి నుండి విడిపించుటకు యేసుక్రీస్తు వారిని ఈ భూమికి పంపించి ఆ శిలువ మరణం ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకు మధ్యలో ఉన్న ఈ ధర్మశాస్త్రం అనే గోడను పగలగొట్టి మన యొక్క ఇద్దరు ఉభయులను ఏకపరిచాడు. క్రీస్తు ఒక్కడిగా ఉన్నాడు. ఈ యొక్క భావం ఇలాంటిదండి. ఈ యొక్క భావానికి ఆ విధంగా ఆపాదించుకొని దేవుని కుమారులైన మరో సృష్టిలో ఉన్న ముందు సృష్టిలో ఉన్న దేవుని కుమారులు ఈ సృష్టిలో ఉన్న నరుల కుమార్తెలను వివాహం చేసుకొని వీరిద్దరిని ఏకం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారని మాట్లాడుతున్నారు. అక్షరాలను పైపైనే చూస్తున్నారు కానీ అక్షరాల యొక్క కూర్పుతో ఏర్పడిన పదాల యొక్క భావాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులు గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా క్రైస్తవులు వాటిని పరిశీలన చేయలేకపోతున్నారు. అలాగే మనం చూసినట్లయితే
ఈ వచనాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్టు మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయంకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు ఏ విధంగా పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు దినము వరకు వారు తినుచు త్రాగుచు జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాక ఉండును. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నోవాహు దినములలో దేవుని కుమారులను నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు, పెండ్లి చేసుకున్నారు, తినుచు త్రాగుచు తమకు ఇష్టానుసారంగా జీవితాన్ని సాగిస్తున్నారు. వారికి ఎరగకుండానే జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసింది. అలాగనే మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చే ముందు కూడా ఈ విధంగా జరుగుతుందని యేసుక్రీస్తు వారు వివరించారు. మరి ఇప్పుడు జరుగుతుందంటారా? వాళ్ళు అన్నట్టు దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలు వివాహం చేసుకోవాలి కదా, మరి జరుగుతలే. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నోవాహు దినములలో జరిగినట్టే యేసుక్రీస్తు వారు రాకడ ముందు జరుగును, భూకంపాలు వస్తాయి అని చెప్పాడు, వస్తున్నాయి. అక్కడక్కడ కరువులు వచ్చును అన్నాడు, వస్తుంది. మరి ఇవన్నీ నెరవేరుతున్నప్పుడు నోవాహు దినములలో పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇవ్వబడుతూ ఉన్నారు కదా, దేవుని కుమారుడు నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటూ ఉన్నారు కదా, మరి ఇప్పుడు కూడా దేవుని కుమారుడు దేవదూతలే అయితే మరి ఆ దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలైన ఈ యొక్క నరుల కుమార్తెలు ఇప్పుడు భూమి మీద ఉన్న వారిని వివాహం చేసుకోవాలి కదా. కాబట్టి ఈ యొక్క రహస్యం ఏమిటంటే, ఈ యొక్క భావం ఏమిటంటే, ఈ యొక్క ఏమంటారు, ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడిరి అంటే ఇక్కడ దేవుని కుమారులు అనగా దేవుని యొక్క కుమారులైన పురుషులు అయితే, ఆ ఆదాము నరుడుగా పిలువబడ్డాడు కాబట్టి ఆ నరుని నుండి వచ్చిన వారే నరుల కుమార్తెలుగా పిలువబడ్డారు. నరుని కోసమే నారి చేయబడ్డది, పురుషుని కొరసే స్త్రీ చేయబడ్డది, కానీ స్త్రీ కొరకు పురుషుడు చేయబడలేదు. అలాగే ఈ యొక్క వచనం నుండి నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది ఏమిటంటే, మరి ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్న వారు. నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అంటే నరుడు యొక్క స్వభావం ఏంటండి? ఆజ్ఞ అతిక్రమించడం, పాపము చేయడము, దేవుని యొక్క ఇష్టాన్ని ఇచ్చను కాకుండా తమ ఇష్టానుసారంగా బ్రతికేవారే నరులు. ఈ యొక్క దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అంటే దేవుని ఇష్టానుసారంగా బ్రతికేవారు కూడా పాపంలో పడిపోవడం వల్ల దేవుడు తన హృదయంలో నొచ్చుకొని నోవాహు జలప్రలయం ద్వారా మనుషులందరినీ నిర్మూలన చేశాడు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మనము పుస్తకాలలో చూసినట్లయితే మహన్వాచకం, మహతి వాచకం, మహతి వాచకం అనే మూడు ఉంటాయండి సంస్కృత వాచకాలు. ఇవి మహన్వాచకము అంటే పురుషుల గురించి చెప్పేటిది, పురుషుల పేర్లు ప్రస్తావించేది. మహతి వాచకము అంటే స్త్రీల గురించి చెప్పేది, స్త్రీల గురించి మాట్లాడేది, వారి పేర్ల గురించి చెప్పేది. మహతి వాచకము అంటే ఏంటంటే ఇద్దరు కలిపి ఉండేదాన్ని. ఉదాహరణకు ప్రజలు, అందులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. అలాగే విద్యార్థులు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. బిడ్డలు అంటే చిన్న పాప బిడ్డలు అంటే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. పాప అంటే స్త్రీ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అలాగే నరులు అంటే స్త్రీగా పురుషుగా ఉన్న వాళ్ళు నరులు, వాళ్ళు దేవుని కుమారులు. వాళ్ళు దేవుని కుమారులే, వీళ్ళు దేవుని కుమార్తెలే, దేవుని నుండి వచ్చిన వాళ్ళే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ భూమి మీద పుట్టిన వారే. దేవుని కుమారులు అనగా ఆదాము నుండి దేవుని నుండి వచ్చిన వారు, దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నవారు. నరుల కుమార్తెలు అనగా నరస్వభావం కలిగిన ఆదాము నుండి వచ్చిన వారు. నరుడు కాబట్టే ఆ దేవుడు తినొద్దన్న పండును తిని ఆజ్ఞను అతిక్రమించాడు. అదే దేవుని కుమారుడై ఉన్న అతను ఆ యొక్క టైంలో నరస్వభావం అనగా ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమించే ఆలోచన రావడం జరిగింది. కాబట్టి దేవుని కుమారులైన నరుల కుమార్తెలైన వీరందరూ దేవుని నుండి వచ్చిన వారే, నరులే, ప్రజలే. ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే దేవుని కుమారులు అంటే పురుషులు ఆదాము. ఆ ఆదాము నుండి వచ్చిన అనగా నరుడుగా ఉన్న ఆయన నుండి వచ్చినది నారి అనబడింది కాబట్టి నర కుమార్తె నరుని కుమార్తెగా మారింది.
దేవుడు ఆడుదానుగాను మగవదానుగాను సృజించి వారికి నరులని పేరు పెట్టాడు. ఆ యొక్క నరుల నుండి పుట్టిన వారే నరుల కుమారులు, నరుల కుమార్తెలు. అలాగే మనం చూసినట్లయితే కొన్ని పర్యాయ పదాలు ఉంటాయండి. చీకటికి అంధకారము అని, ఇంకా చాలా పర్యాయ పదాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ చెట్టుకు వృషభము అని, అలాగే దేవుని కుమారులైన నరుల కుమార్తెలైన పర్యాయ పదాలుగా వాడుతూ వారి యొక్క స్వభావాన్ని మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని కుమారులు ఎవరో కాదు, ఆ యొక్క దేవుని నుండి విభాగింపబడిన వారు దేవుని కుమారులు ఆదాము పురుషులు. అయితే ఆ ఆదాము హవ్వలైన నరుల కుమార్తెల నుండి వచ్చిన వారే, నరుల నుండి వచ్చిన వారే నరుల కుమార్తెలు. భూమి మీద ఉన్న ఈ దేవుని కుమారులే ఆ యొక్క నరుని నుండి వచ్చిన నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడం జరిగింది. అందరూ పురుషుల నుండే రావడం జరిగింది. అందరికీ ఆది తండ్రి ఆదాము అయితే ఆది తల్లి హవ్వ. హవ్వ అని పేరుకు అర్థం జీవం గల ప్రతివానికి తల్లి, నరులకు, కుమారులకు, కుమార్తెలకు. కాబట్టి మాటలు పైనే కాకుండా యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి మనము. ఇది నిజమా కాదా, అబద్ధమా, ఏంటి, ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి, ఇందులో ఉన్న మర్మం ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, దేవుని యొక్క హృదయాలోచనలోకి వెళ్ళి మనము ఆలోచించాలి తప్ప నరమాత్రమైన నరుల హృదయాలతో, నరుల ఆలోచనతో చూస్తే మాత్రం బైబిల్ గ్రంథం మనకు అర్థం కాదు. నేను బైబిల్ గ్రంథము నేను చిన్న ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ఆ యొక్క పేర్లు గ్రంథంలో వ్రాయబడినని ఉండేదండి. చిన్న ఉన్నప్పుడు నేను 7th 8th క్లాస్ చదువుతున్నప్పుడు, 9th చదువుతున్నప్పుడు, బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు లేవియ కాండంలో ఏమని ఉండే అంటే వీరి పేర్లు గ్రంథంలో వ్రాయబడను ఉన్నది. పేర్లు అంటే తలలో ఉన్న పేర్లు అనుకొని నేను చాలా ఏంటి ఇట్లా ఇలా రాయబడింది ఏంటి అని ఆలోచిస్తూ మా యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగానండి, పేర్లు అంటే ఏంటి అంటే, పేర్లు అంటే ఏవి కాదు బిడ్డ, పేర్లు నేమ్స్. అప్పుడు అర్థమైంది. అలాగే నోవాహు కాలంలో దేవుడు చేసినట్టు నోవాహు అట్లు చేసెను అంటే చాలా మంది ఏమనుకున్నారంటే నోవాహు అట్లు చేశాడు, అప్పటి కాలంలో కూడా అట్లు ఇప్పుడే కాదు అట్లు అప్పటి నుండి ఉన్నాయి అనుకుంటున్నారు. అట్లా ఇదేంటిది? నరుని యొక్క ఆలోచన, మానవుని యొక్క ఆలోచన. కానీ అక్కడ ఉన్న భావం ఏమిటి? దేవుడు చెప్పినట్టు చేసెను అని దాని అర్థం. అలాగే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. బైబిల్లో ఉన్న మొట్టమొదటి మాటనే తప్పు అని మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక కూర చేసామనుకోండి, కూరలో అన్ని ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉంటాం. కానీ మనం ఫైనల్ గా టైటిల్ ఏమి ఇస్తాం? అక్కడ పప్పు తయారీ విధానము అని చెప్తూ దానికి కావాల్సిన పదార్థాలు వ్రాస్తూ దానిని తయారు చేసే విధానం రాస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాము. అలాగే దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించననే టైటిల్ పెట్టి ఏ విధంగా చేశాడో కింద వివరణ ఉంది. ఈ విధంగా మనము బైబిల్ చదవాలి. ఏమంటారు? యెహోవా ధర్మశాస్త్రము కొంత అచట కొంత ఇచట ఉంది కాబట్టి పరిశీలించుకునే బాధ్యత క్రైస్తవుడైన మన మీదనే దేవుడు ఆ బాధ్యతను మనకు ఇవ్వడం జరిగింది. మరలా ఇంకో మాట చెప్పుకుంటూ, వాక్యము రెండంచుల ఖడ్గం కంటే వాడికలది. అంత శక్తి, అంత బలం ఉంది ఆ వాక్యానికి. ఎంత శక్తి ఉందో తెలుసా? నీ హృదయంలోకి వెళుతుంది, నీ యొక్క ఆత్మలోకి వెళ్తుంది, నీ యొక్క బొక్కలలో ఉన్న ఎముకలలో ఉన్న మూలులోకి కూడా వెళ్తుంది. దానికి 2 అంచులు ఉన్నాయి. ఒక అంచు ప్రకారమే ఆలోచిస్తే మనకు అర్థం కాదు. పుట్నోట్లో దేవదూతలు అంటే దేవుని కుమారులని ఒకే వచనం పట్టుకొని మనము మాట్లాడడానికి వీల్లేదు. దేవదూతలు సేవకులైన ఆత్మలని లేదా? దేవదూతలు దేవదూతలకు పరలోకాన్ని లోపరచడం లేదా? ఎప్పుడైనా దేవదూతలు నేను తండ్రిని నువ్వు కుమారుడు అని దేవుడు చెప్పాడా? అలాగే మృతుల పునరుత్థానమందు దేవదూతలు పెళ్లి చేసుకోరు, దేవుని కుమారుల వల్లే ఉంటారు. ఇన్ని వచనాలు ఏమైపోవాలి? ఆ యోహాను సువార్తలో నాకు వేరే గొర్రెలు కలవు అని యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఇజ్రాయేలులు అన్యులను వారి యొక్క ధర్మశాస్త్ర నెరవేర్పు ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా ఆ యొక్క ఇజ్రాయేలులను ఈనాటి ఉన్న అన్యులమైన క్రైస్తవులుగా మారిన మనని ఉభయులను ఏకపరిచాడు. ఆ మధ్యలో ఉన్న ధర్మశాస్త్రం అనే గోడను కూల్చివేసి ఆ యొక్క మన ఇద్దరిని ఏకపరిచాడు. ఆ భావం అది. కాబట్టి సంగతులను పైనే చదవడం వల్ల,
సంగతులను మనకు కండ్లకు కనబడిన అక్షరం మాత్రమే చదవడం వల్ల మనకు అర్థం కాదు, కానీ ఆ అక్షరంలో ఉన్న పదాలలో ఉన్న వాక్యాలలో ఉన్న భావాలను మనం చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. దేవుని కుమారుడు అంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నరుని సృజించెను, ఆదికాండంలోనే ఉంటుంది. దేవుడు కుమారులు అంటే ఆదాము అయితే ఆదాము నరునిగా పిలువబడిన ఆ నరుని నుండి వచ్చిన కుమారులు కుమార్తెలు నరుల కుమార్తెలు. కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క భావము మనము మనోనేత్రాలతో మనస్సు పెట్టి అర్థం చేసుకుంటేనే ఇలాంటి విషయాలు మనకు అర్థం అవుతాయి. ఒక జాబ్ కొట్టాలంటే, ఒక ఐఏఎస్ కావాలంటే, ఒక ఐపీఎస్ కావాలంటే, ఒక టీచర్ ఉద్యోగం రావాలంటే ఒకే పుస్తకాన్ని 10-20 సార్లు చదువుతారు. అలాంటి పుస్తకాలు 20 ఉంటాయి, 30 ఉంటాయి, 40 ఉంటాయి, ఎన్నోసార్లు చదువుతారు. కేవలం ఈ లోకం మట్టుకే ఎన్నో కొన్ని రోజులు బ్రతికి మరణించి వెళ్ళిపోయే ఈ యొక్క జీవితము, ఈ జీవితం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి ఈ జీవితం కోసము మనం ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ జీవితంలో సెటిల్ కావాలని రాత్రనక పగలనక కష్టపడుతూ పుస్తకాలతో కుస్తీ పడుతూ పుస్తకాల పురుగులుగా మారిపోతున్నారు ఈ లోకంలో ఉన్న మనుషులు. అలాంటిది పరలోకం వెళ్ళాలంటే బైబిల్ని ఏ విధంగా ధ్యానించాలి, ఏ విధంగా పరిశీలించాలి? కేవలము సంఘానికి వెళ్ళి 1 గంట వాక్యం విని ఆ అర్ధగంటలో ఫోన్ చూసుకుంటూ ఉంటూ ఇంటికి వచ్చి మనకు నచ్చిన మాటలు మాట్లాడితే ఏం లాభం చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. జాబ్ రావాలంటే, ఐఏఎస్ కావాలంటే ఒక ఆమె అమ్రాపాల అనుకుంటా ఆమె పేరు, ఆమె 18 గంటలు చదివిందంట. మనం కనీసం రోజుకు 1 గంట అయినా బైబిల్ చదువుతున్నామా? 1 గంట అయినా వాక్యాన్ని పరిశీలిస్తున్నామా? 1 గంట అయినా వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ఇలా వస్తుందండి పరలోకం. 40,000 50,000 జీతం కోసమే ఇంత కష్టపడితే యుగ యుగాలు ఉండే ఆ పరలోకం కోసం, ఎప్పటికి స్థిరకాలం ఉండే ఆ పరలోకం కోసం, ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క త్యాగానికి అర్థం ఉండాలంటే మనము ఆ దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలంటే బైబిల్ని పట్టి చదవాలి. నిరక్షరాస్యులు చదవకపోయినా పర్వాలేదు, కానీ అక్షరాస్యులమైన మనము, చదువుకుంటున్న మనము మన యొక్క హృదయాలను దేవుని యొద్ద పెట్టి వాక్యాన్ని చదువుకుంటే తప్ప వాక్యం అర్థం కాదని మరొకసారి నేను వివరిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. తండ్రి, మీరు నా ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడిన వాక్యాన్ని నేను వివరించాను నాయన. తండ్రి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం ఆడిరా అంటే, దేవుని కుమారులు అంటే నీ నుండి వచ్చిన ఆదాము నాయన. ఆదాము అనగా నరుని నుండి వచ్చిన వారు నరుని కుమారులు నరుల కుమార్తెలు నాయన. నరుని నుండి తీయబడినది నారి స్త్రీ నాయన. ఆ యొక్క హవ్వ నరుని కుమార్తెగా పిలువబడింది నాయన. కాబట్టి నరుల కుమార్తెలు అనగా వారు నీ పిల్లలే, దేవుని కుమారులు అనగా వారు నీ పిల్లలే నాయన. కానీ ఆ యొక్క భావాన్ని, అర్థాన్ని చేసుకోకుండా లోకంలో ఉన్న క్రైస్తవులు తమకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు నాయన. తమ కాదు నాయన, మీ చిత్తం నెరవేరాలి, మీ యొక్క భావము మనుషులను నిలబడాలని కోరుకుంటూ తండ్రి, ఈ యొక్క సమయాన్ని నాకు దయచేసినందుకు మరలా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.